హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. అది కాదు. మరేంటి? నన్ను గుడికి తీసుకొని వెళ్ళరా ప్లీజ్ రామ్ గారు అంటుంది. సరే కానీ అరగంటలో పనులన్నీ అయిపోవాల. సరేనా? సరే రామ్ గారు అంటూ తన బుక్స్ తీసుకొని రూమ్‌కొచ్చింది సీత. సీత నా టవల్. అబ్బా! టవల్ కూడా తీసుకోలేకపోతున్నారా? ఏంటి నోరులేస్తుంది? ఏమన్నా అంటే మాత్రం గొడవకి సిద్ధంగా ఉంటారు. మొదలుపెట్టేదే నువ్వు. నేను కాదు. డ్రెస్ కూడా తీ. వాష్‌రూమ్‌కెళ్తూ అన్నాడు రామ్. అబ్బా! చిన్న చిన్న పనులు కూడా నేనే చేయాలా? రేపు నాకు విడాకులిచ్చాక ఈ పనులన్నీ ఎవరు చేసి పెడతారో తమరికి అంటూ డ్రెస్సింగ్ రూమ్‌కి ఎళ్ళింది సీత. వాష్‌రూమ్‌కెళ్తున్నవాడల్లా సీత మాటలకి అడుగులాపి మౌనంగా ఉన్నాడు. డ్రెస్ బెడ్ మీద పెట్టాను. మీ ఆఫీస్‌కి ఫైల్స్, ఫోన్, ల్యాప్‌టాప్ అన్నీ రెడీగా పెట్టాను. ఆ ఫోన్‌కి ఛార్జింగ్ కూడా పెట్టాను. మీ వాచ్ చైన్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను. కూలింగ్ గ్లాసెస్ కూడా అక్కడే పెట్టాను. సరే, నేను ఫ్రెష్ అవ్వాలి రామ్ గారు. మరో రూమ్‌కెళ్ళింది సీత. ఆమె మాటలన్నీ విని రామ్ వాష్‌రూమ్‌కెళ్ళాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన సీత కాటన్ డ్రెస్ ఏసుకొని రెడీ అయ్యి కిచెన్ రూమ్‌కి పరుగు తీసింది. రామ్‌కి కాఫీ పెట్టి కప్ ట్రేలో పెట్టి హడావిడిగా రూమ్‌కొచ్చింది. అప్పటికే రెడీ అవుతూ సీరియస్‌గా ఫోన్ మాట్లాడుతున్నాడు రామ్. అంతలోనే ఏమైందో కోపంగా ఉన్నాడు. పొద్దున్నే వీడికి ఫోన్ చేసి కోపం రప్పించింది ఎవరబ్బా? ఈ కోపంలో నన్ను గుడికి తీసుకెళ్ళడేమో. ఛ! వీడితో ఒక తంట కాదు అనుకుని రామ్‌కి పక్కకొచ్చి కాఫీ అతని చేతికిచ్చింది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఆమె కేసి చూసి షర్ట్ బటన్ పెట్టమని సైగ చేశాడు. కోపంగా రామ్‌కి లుక్కిచ్చి షర్ట్ బటన్ పెట్టింది సీత. సరే, నేనొస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని కాల్ కట్ చేసి కాఫీ సిప్ చేశాడు. ఏమైంది రాంగారు? ఏం లేదు. మరెందుకు ఫోన్ సీరియస్‌గా మాట్లాడారు? అన్నీ నీకు చెప్పాలా? సారీ అంటూ సీత బెడ్ సర్ది జడేసుకుంది. సింగారించుకోవటం అయిందా? అయినా ఎన్నిసార్లు వేసుకుంటావు జడ? నాకు టైం అవుతుంది. వస్తావా? రావా నువ్వు? అయిపోయింది రాంగారు అంటూ హడావిడిగా జడకి బ్యాండ్ పెట్టుకొని రామ్ వెనకే బయటికి వచ్చింది సీత. పొద్దున్నే ఎక్కడికెళ్తున్నారు? అంటూ ముందుకు వచ్చింది విమల. ఆఫీస్‌కి అమ్మా. నువ్వు ఆఫీస్‌కెళ్తావు నాన్న. నాకు తెలుసు కానీ సీతగారు ఎక్కడికి అని. నాకు ఎగ్జామ్స్ అత్తయ్య. ఓహ్! నిజమే. ఎగ్జామ్స్‌నా? లేదంటే రోజు మా అందరికి వండి పెట్టడం బరువని ఎగ్జామ్స్ అని సాకు చెప్తున్నావా? ఆ మాటకి రామ్ సీతను చూశాడు. అప్పటికే సీత కంట్లో నీళ్లు. పొద్దున్నే ఇంటి పని ఎవరు చేస్తారు? వంట ఎవరు చేస్తారు? బ్యాగ్ ఒకటి తగిలించుకొని బయలుదేరావు. అమ్మా! నిజంగానే సీతకి ఎగ్జామ్స్ అయినా సీత ఎందుకు పని చేస్తుంది? తనంటేనే నీకు నచ్చదు. తన వంట ఇంకేం నచ్చుతుంది. అయినా ఇంట్లో పని చేసే మనుషులు లేరనా? సీత వంట చేయమంటున్నావు? రామ్ మాటలకి విమల షాక్‌గా చూసింది. నచ్చిన మనిషితో వంట చేయించుకొని గొడవ పెట్టుకోవడం ఎందుకమ్మా? పనివాళ్ళున్నారు కదమ్మా! నీకు నచ్చిన వంటలు చేయించుకో. సీత వెళ్దామా అని సీత చేతిని పట్టుకొని బయటికి నడిచాడు రామ్. అప్పటికే ఇదంతా చూసిన విశ్వ తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. ఎంత మార్పొచ్చింది రామ్! ఎప్పుడు నా ముందు నోరెత్తని నువ్వు ఈరోజు నన్నే ఎదిరించావు. పైగా ఆ సీత కోసం ఎలా ఊరుకుంటాను? చూస్తుంటే అందరూ చెయ్యి దాటిపోతున్నారు. విశ్వాలో ఎప్పుడు చూడని కోపం చూస్తున్నా. రామ్‌లో ఎప్పుడు లేనిది ధైర్యం చూస్తున్నా. ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా ఇంట్లో ఏం జరుగుతుంది? పగ అన్న పేరుతో వాడికి లేనిపోనివి ఎక్కించి సీతని పెళ్లి చేసుకునేలా చేశాను. ఆ దిక్కుమాలిన దాంతో బ్రతుకుతాడని ఆస్తి కూడా అడగనని కానీ చూస్తుంటే ఇంట్లో చాలా మార్పులొస్తున్నాయి. అంతా సీత వల్లే కదా! ముందు దానికి బుద్ధి చెప్తే అప్పుడు అందరూ ఇంతకు ముందులా ఉంటారు అనుకుంది. ఏంటి పొద్దున్నే ఏదో ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తాను? భర్తతో పాటుగా కొడుకులో వస్తున్న మార్పు చూసి ఆలోచిస్తున్నాను. ఎక్కువ ఆలోచించకు. మార్పు మంచిదే కదా విమల. అది శృతి మించిందంటే ప్రమాదం కదా! ఎవరికి ప్రమాదం? ఎక్కువ ఆలోచిస్తే నీకు ప్రమాదం. అయిన వాడు అన్న దాంట్లో తప్పేముంది? సీత అంటే నీకు అసలు గిట్టదు. మరి తను చేసే వంట ఎలా మీకు నచ్చుతుంది? అంటే మీ ఉద్దేశ్యం నీకు కావాలంటే వండుకొని తిను. అంతేకాని సంతోషంగా ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేక దిష్టి పెట్టకు. మాటలు జాగ్రత్తగా రాని. విశ్వ నేను ఏం చేశానని నైట్ నుంచి నాతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు? నేను బానే ప్రవర్తిస్తున్నాను కానీ నువ్వే అక్కర్లేని ఆలోచనలతో ఏదేదో ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నావు అంటూ విశ్వ కోపంగా ముందుకెళ్తుంటే ఎక్కడికెళ్తున్నారు?
మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నాను. అసలు ఇంట్లో ఉంటుంటే నరకంలా ఉంటుంది. అంటే ఆ నరకం నేననా? అది ప్రత్యేకంగా చెప్పాలా అని విశ్వ బయటికెళ్ళగానే విమల కోపంగా టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్ తీసి నేలకేసి కొట్టింది. తను అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగేసరికి విమల కోపం మామూలుగా లేదు. డ్రైవింగ్ చేస్తున్న రామ్ సీతను చూశాడు. బాధగా విండో బయటకు చూసి ఏడుపు ఆపుకుంది సీత. ఏయ్! ఎందుకేడుస్తున్నావు? ఇదే కదా నాకు మిగిలింది. ఏడవడం తప్ప ఏం చేయగలను? సీత, మీరు కూడా అందరిలానే కదా! ఒకప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మేవారు కాదు. ఇప్పుడు అత్తయ్య నమ్మటం లేదు. ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. అబద్ధం చెప్తే మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ రాస్తావా? లేదంటే అక్కడ కూడా రాయకుండా ఏడుస్తావా? మనశ్శాంతిగా కూడా నన్ను ఏడవనివ్వరా? ఏడిస్తే నాకు సిరాకు సీత. కోపమొస్తుంది. మీకు కోపమొస్తే తిట్టండి. నేను కదా మీ కోపాన్ని భరించేది. మీ కోపమేంటి? అందరి కోపం కూడా నేనే భరించాలి. పుట్టగానే తల్లిదండ్రులకి భారమయ్యాను. వాళ్ళు నన్ను ఒంటరి చేశారు. పెద్దయ్యాక మా బావకి భారమయ్యాను. అందుకే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూడా భారం. మరికొన్ని నెలల్లో మీరు కూడా నన్ను వదిలేస్తారు. అసలు ఒక ముక్కలో చెప్పాలంటే నేను భూమికే భారం. చచ్చినా ఇంత బాధ ఉండదేమో! నాకెందుకొచ్చిన జీవితం అని అనిపిస్తుంది. నాకంటూ స్వేచ్ఛ లేదు. నాకంటూ ఏమీ లేదు. మీరు చెప్పినట్టు చేయాలి. చివరికి ఏడవటానికి కూడా మీ పర్మిషన్ తీసుకోవాలి. ఎంతకాలం నాకీ బానిస బ్రతుకు అంటూ సీత ఏడ్చేసరికి రామ్ ఏం మాట్లాడలేదు. ఏదో ఒకరోజు మీరు ఆయన కాఫీలో విషం కలిపి చంపేయండి. దరిద్రం వదిలిపోతుంది అని కోపంగా విండో బయటికి చూసింది. ఆమెకి ఎందుకు అంతలా కోపమొచ్చిందో తనకే తెలీదు. కోరుకున్నవాడు జీవితంలోకి రాలేదు. బలవంతంగా వచ్చిన అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ బంధం శాశ్వతం కాదు. ఎటూ కాకుండా ఉంది సీత జీవితం. రామ్ ఇంకా ఆమెని కదిలించలేదు. ఒక రకంగా ఆమె బాధకి కారణం తనే అని తెలిసి మౌనంగా కార్ డ్రైవింగ్ చేసి గుడి ముందు కారు ఆపాడు. కనీసం రామ్ ముఖం చూడకుండా గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుంది సీత. దేవుడా! నా జీవితం నా బ్రతుకు. చివరికి మిగిలేది ఒంటరితనమని నాకు తెలుసు. కానీ నాది ఒకే ఒక్క కోరిక. మా బావ తప్పు లేదని నిరూపించాలి. 2 రామ్ గారి చుట్టూ ఉన్న అబద్ధపు ముసుగుల్ని బయటికి తీయాలి. నువ్వే నాకు తోడుగా ఉండు స్వామి అని కళ్ళు తెరిచి పూజారి గారికి ఇచ్చిన హారతి తీసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకుందామని సీత చేయి పళ్ళెంలో చేయి పెట్టేలోపే రామ్ ఆమె పాపిట్లో సింధూరం పెట్టేసరికి సీత ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు ఆశ్చర్యం? ఈ పాపిట సింధూరం నేనే కదా సీత! రామ్ గారు, నువ్వలా ఏడవకు సీత. నాకు బాధగా ఉంది. చెప్పాను కదా! విడిపోయినా నేను నిన్ను బాగా చూసుకుంటాను అని. ముక్కు మీద పడిన కుంకుమం తుడుస్తూ అన్నాడు. విడిపోయిన తర్వాత బాగా చూసుకుంటారా? అవును. విడాకులయిన తర్వాత నిన్ను చూసుకోవటం నా బాధ్యత. కానీ ఎందుకు? ఆ బాధ్యత మీకెవరిచ్చారు? నీ జీవితం నీ చేతుల్లో లేదని నీకు తెలుసు. నాకు తెలుసు. అందుకే ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. ఎలా అర్థం చేసుకోను మిమ్మల్ని? ఎప్పటిలాగే రాక్షసుడినే. రామ్ గారు, కంట నిండా నీళ్ళు. నీ కంట్లో వచ్చే కన్నీరు నా కోసమే రావాలి. కేవలం నా కోసమే. అర్థమైందా? ఆమె చెంపల్ని ప్రేమగా తుడుస్తూ అన్నాడు. ఎందుకో అతను చేసిన పనికి సీతకి ఎక్కడలేని గారాబం వచ్చేసింది. ఇంకా ఏడ్చేస్తుంటే సీత అంటూ ఆమె గుండెలకి హత్తుకొని బాధగా కళ్ళు మూసుకున్నాడు రామ్. 2 నిమిషాల తర్వాత సీతని వదిలి పద కాసేపు అక్కడ కూర్చుందాం ఊ అంటూ రామ్ వెనకే నడిచి కోనేటి దగ్గర కూర్చుంది సీత. ఇద్దరి మధ్యన మౌనం. కానీ వారికి తెలియటం లేదు. వారి మధ్యనే ఉన్న బంధం బలపడుతుందని. కారు ఆపి ఫోన్ మాట్లాడుతున్న వందన ఎదురుగా వస్తున్న విశ్వం చూసి షాక్ అయింది. ఈయనేంటి ఈ గుడికొచ్చారు? నన్ను చూసి అక్కడే నిలబడిపోయావు. గుడి లోపలికి రావా? మీరెందుకొచ్చారు? ఎందుకొచ్చాను? నీకోసం వచ్చాను. ఏంటి? కోప్పడకు వందన. పద లోపలికెళ్దాం. ఏంటి మీరు కావాలని నాతో మాట్లాడాలని చూస్తున్నారా? వందన రామ్ కోసం మాట్లాడాలి. ఇక్కడైతే ఎవరు చూడరని వచ్చాను. పైగా రోజు నువ్వు ఈ గుడికే కదా వస్తావు. విశ్వ మాటలకి వందన చురుగ్గా చూసి లోపలికెళ్ళింది. తనలో తానే నవ్వుకొని విశ్వ లోపలికెళ్ళాడు. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకొని హారతి తీసుకున్నారు. వందన, మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకు విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇలా వెంటపడుతున్నారు? ఏం చేయను మర్చిపోలేను కదా! అయినా వదిలేసింది నేను కాదు, నువ్వు. విశ్వ చెప్పేదేదో పూర్తిగా చెప్పు. అలా ఈ గుడికి వెనక్కి వెళ్లి మాట్లాడుకుందామా? విశ్వ, పర్లేదు రా వందన అంటూ విశ్వ గుడి వెనక్కి వెళ్ళగానే వందన ఆలోచిస్తూ విశ్వ దగ్గరికొచ్చింది. చెప్పు ఏదో చెప్పాలన్నావు కదా! రామ్‌కి నిజం తెలిసిపోయింది. ఏ నిజం?
తనెవరికి పుట్టారన్నది. విశ్వ అంటూ షాక్‌గా చూసింది వందన. అవును. కాకపోతే కన్నతల్లి ఎవరన్నది చెప్పలేదు. తండ్రి కోసమే చెప్పాను అని విశ్వ అనగానే వందన కంటే నిండా నీళ్లతో చూసింది. నిజం వందన. వాడు నీకోసం అడిగేసరికి ఏం చెప్పాలో తెలీక కన్న తండ్రి నేనే అని చెప్పాను. ఎన్ని రోజులని వాడి మనసుని బాధ పెడతాను చెప్పు. ఏదో ఒక రోజు నిజం తెలియాలి కదా! అందుకని వాడికి నిజం చెప్పారా అంటూ కోపంగా చూసింది వందన. అవును ఏమైంది? కోపంగా చూస్తున్నావు? మీరేం చేశారో మీకేనా అర్థమవుతుందా? ఏం చేశాను? కరెక్ట్‌నే కదా చేశాను. ఆపండి అంటూ వందన కోపంగా అరిచింది. రామ్ గారు, ఏంటి సీత? ఎగ్జామ్ టైమ్ అవుతుంది వెళ్దామా? పద, నేనే ప్రసాదం తీసుకొనొస్తాను. నేను బయట వెయిట్ చేస్తాను. నువ్వు తొందరగా వచ్చేయ్ అని రామ్ అనగానే సీత ప్రసాదం తీసుకుందామని వెనక్కి తిరిగి ఆగిపోయింది. విశ్వగారిని చూసి, మామయ్య ఏంటి గుడికొచ్చారు? కానీ గుడికొస్తున్నట్టు కనీసం మాట కూడా చెప్పలేదు. ఇక్కడ బయటికి వచ్చినారా? విశ్వగారి కారు చూసి, నాన్న గుడికొచ్చారా అనుకుని కారెక్కాడు. వందన అంటూ విశ్వ బాధగా చూడగానే అటుగా వచ్చిన సీత వందన విశ్వలను చూసి షాక్ అయింది. అమ్మా ఏంటి? మామయ్య గారితో మాట్లాడుతుంది. అసలేం జరుగుతుంది? లేకపోతే ఏంటి? విశ్వ, నా కొడుక్కి కన్నతండ్రి నువ్వే అని చెప్పావు. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు కన్నతల్లి నేనే అని తెలియకుండా ఉంటుందా? అప్పుడు నా కొడుకు మీ ఇద్దరూ నాకు కావాలి నాన్న అంటే ఏం చేస్తావు? ఏం చేస్తానో నీకు తెలీదా? విశ్వ, నువ్వు నిజంగానే తప్పు చేశావు. ఈ విషయం ఇంకా విమలకి తెలియలేదు. అసలు విమల సంగతి పక్కన పెడితే రామ్ అడిగే ప్రశ్నకి నువ్వేం సమాధానం చెప్తావు? రేపన్న రోజున నా కొడుకు నా దగ్గరకొచ్చి ఎందుకు నాన్న విమల గారిని పెళ్లి చేసుకున్నాడు? ఎందుకమ్మా నన్ను దూరం పెట్టారు? పుట్టిన దగ్గర నుంచి నేను మీ అందరికీ నచ్చలేదా అని రామ్ అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు విశ్వ అంటుంది. చెప్పే ముందు ఆలోచించలేదా? ముందు ముందు ఏం జరుగుతుందో అంటూ ఏడుస్తూ వందన అడిగేసరికి ఈ మాటలు విన్న సీత షాక్ అయింది. అంటే రామ్ అమ్మగారు వందన అమ్మ. అంటే విశ్వగారు వందన గారు ఇంతకు ముందే పరిచయమా అంటూ నుదుటిన పట్టిన చెమట తుడుచుకొని వాళ్ళిద్దరిని భయంగా చూసింది సీత. ఇంకా ఉంది.